ఇక అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా తన మట్టి టిప్పర్లను ఆపారంటూ శ్రీరామ్ చిన్నబాబు సంఘటనా స్థలానికి వెళ్లారు. వీఆర్ఓ సీజ్ చేసిన మట్టి టిప్పర్లను శ్రీరామ్ చిన్నబాబు బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే శ్రీరామ్ చిన్నబాబుతో ఎమ్మెల్యే అనుచరులు వాగ్వాదానికి దిగారు. రెండు వర్గాల దాడిలో ఓ దుకాణం ధ్వంసమైంది. మరోవైపు శ్రీరామ్ చిన్నబాబు తనను దూషించారంటూ వీఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, ఇరు వర్గాల మధ్య దాడిలో దుకాణం కూడా ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియజేయండి మనోహర్. రెండు గ్రూపులు, ఒక గ్రూపు ఒకదానిపైన పైచేయి సాధించాలని చెప్పే ఉద్దేశంతో ఒకరినొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అదేవిధంగా గత రాత్రి కూడా సుమన్ టీవీ ఆఫీస్లో ఇద్దరు నాయకులు ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి పోతే అక్కడ కూడా చాలా గుమిగూడి న్యూసెన్స్ చేయడం ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు సకాలంలో స్పందించి వాళ్ళని అక్కడి నుంచి చెదరగొట్టడం జరిగింది. తర్వాత అదే రోజు అంటే నిన్న దినం రాత్రి సుమారు 1-2 గంటల మధ్యలో ఈ కదిరి రోడ్డులో ఉన్నటువంటి ఈ ఫ్యాన్సీ స్టోర్, సుధా ఫ్యాన్సీ స్టోర్ దగ్గర ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి ముందు ఉండే రేకుల్ని లాగేసిపోయారు. దీన్ని కూడా తీవ్రంగా పరిగణించి దీనిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తున్నాము. దీంట్లో ఎవరైనా కానీ ఉపేక్షించేది లేదు. ఇద్దరిని కూడా ఏ వర్గం వారైనా కూడా కఠిన చర్యలు తీసుకుంటాము. దీనికైనా పోలీసులు వారికి గట్టిగా హెచ్చరిస్తున్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడడానికి ప్రయత్నించాలి, కానీ ఒకరికొకరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకొని ప్రజాశాంతి భంగం కలిగించినట్లయితే వాళ్ళపైన కఠినంగా చర్య తీసుకుంటాము. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మెటీరియల్ రెడీ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని ఉపయోగించేది లేదని చెప్పి పత్రికాముఖంగా తెలియజేస్తారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు వర్గాల మధ్య ఘర్షణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్. సుమిత్ర, మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు, ఈ రెండు వర్గాల మధ్య గత కొంతకాలం నుంచి జరుగుతున్నటువంటి వర్గ పోరు ఇప్పుడు తారాస్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాలు ఘర్షణ పడడంతో మదనపల్లిలో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వివాదము నడుస్తుంది. ఈ ఘర్షణలో ఇరు వర్గాల మధ్య జరిగినటువంటి ఘర్షణలో ఒక దుకాణం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. శ్రీరామ్ చిన్నబాబు వర్గానికి సంబంధించినటువంటి ల్యాండ్ కు మట్టి దెబ్బలను ఆయన తోలుకున్నటువంటి క్రమంలోనే అక్కడ స్థానికంగా ఉండి వీఆర్ఓ దానికి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయడంతో ఆ వీఆర్ఓ చేసిన ఫిర్యాదు పైన ఎమ్మెల్యే వర్గాలు అక్కడికి చేరుకొని ఆ మట్టి దెబ్బలను తోలుతున్నటువంటి టిప్పర్లను వాళ్ళు ఎంఆర్ఓకు ఫిర్యాదు చేయడంతో వారందరూ కూడా దాన్ని వచ్చి ఆపించేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో కొన్ని రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఈ శ్రీరామ్ చిన్నబాబు వర్గాల మధ్య నడుస్తున్నటువంటి వర్గ పోరు దీంతో తారాస్థాయికి చేరింది. ఎందుకంటే గతంలో శ్రీరామ్ చిన్నబాబుతో పాటు టీడీపీ కొంతమంది నాయకులు కష్టపడి అతన్ని గెలిపిస్తే ఆ వర్గాన్ని అంతా కూడా పక్కన పెట్టి ఆయనకు అనుచర వర్గాన్ని కావచ్చు, అదేవిధంగా వైసీపీకి సంబంధించి వ్యక్తులకు ప్రాధాన్యత కల్పిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ నేపథ్యంలో శ్రీరామ్ చిన్నబాబు అదేవిధంగా ఎమ్మెల్యే ఈ రెండు వర్గాల మధ్య కూడా గత 2-3 నెలల నుంచి కూడా తీవ్రమైన వర్గ పోరు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఈవేళ ఈ మట్టి దెబ్బలకు సంబంధించిన వివాదము తెరపైకి రావడంతో ఎమ్మెల్యే
కావాలని తన దెబ్బలను ఆపించారని శ్రీరామ్ చంద్రబాబు వర్గీయులు ఆరోపిస్తున్నారు. అదే నేపథ్యంలో శ్రీరామ్ చంద్రబాబు కూడా ఎమ్మెల్యేను అనుచితంగా ప్రవర్తించారు, ఆయన పట్ల దూషగా మాట్లాడారంటూ ఒక ప్రధానమైన ఇరు వర్గాల మధ్య నేపథ్యంలో ఈ రెండు వర్గాలు కూడా ఘర్షణ పడడంతో నిన్నటి రోజున మదనపల్లిలో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే కొనసాగిందని చెప్పాలి సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ మనోహర్.